గాయస్ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, సో అది వర్షాకాలంలో చాలా బాగుంటుంది, చాలా నిండుగా పచ్చగా ఉంటుంది అనమాట. కింద బల్లలు ఉన్నాయి కదా, అక్కడైతే కూర్చుంటారు అనమాట ఎవరు ఇక్కడికి వచ్చే వాళ్ళు. దానికి ఆపోజిట్లోనే ఎండోమెంట్ ఆఫీస్ ఉంటుంది. సో ఎండోమెంట్ ఆఫీస్ ఆపోజిట్లోనే చెట్టు ఉంటుంది. సో వర్షాకాలంలో చాలా పచ్చగా ఉంటుంది. సో ఇది సమ్మర్ మే మంత్ అనమాట. సో చూసారు కదా చెట్టు ఎలా అయిపోతుందో, ఆకులు మొత్తం ఎండిపోయి ఇంకొక 10 రోజులు 20 రోజులు అయితే చెట్టు మొత్తం ఆకులు మొత్తం ఎండిపోతాయి. ఇప్పటికే 70% అయితే ఎండిపోయింది అనమాట. సో చెట్లన్నది కాపాడండి. ఇప్పుడు నా దగ్గర ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటాయి, దానికి వాటర్ అయితే పోషించాక ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది ఎండోమెంట్ ఆఫీసర్లు, ఎందుకంటే ఎండోమెంట్ ఆఫీస్కి వచ్చే వాళ్ళు దాని పని మీద వస్తారు కదా, ఆఫీస్ పని మీద. సో ఆఫీస్ పని మీద వచ్చే వాళ్ళు అనమాట. లోపలికి కూర్చోడానికి ప్లేస్ అయితే ఉండదు అనమాట, జస్ట్ నిల్చోడమే. సో ఇక్కడ కూర్చుంటారనమాట చాలా మంది, నేను చాలాసార్లు చూశాను. ఇవాళ ఎందుకో లేదు, మరి ఇంకా టైం అవ్వలేదు. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. సో ఇంకో గంటన్నర అయితే ఇక్కడికి వస్తారన్నమాట, కూర్చొని సేద తీరుతూ ఉంటారు. సో చెట్లని కాపాడండి. సో మనం కూర్చోడానికి కాపాడినా సరే ప్రకృతి మనకి ఒక వరం లాంటిది. సో చెట్లని కాపాడండి గాయస్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రకృతి కూల్గా ఉన్నంతసేపే మన ఆటలు అన్నమాట. తేడా వస్తే తెలుసుగా దాని సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా మనకి, చూసుకో మరి అది. సో ప్రకృతిని కాపాడుదాం, సేవ్ ట్రీస్.